తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2,91,159 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ అంతా కూడా మరి ప్రజలు అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పెట్టిందా? ఎలా ఉంది? ప్రజలకి లాభం చేకూరుతుందా, రాజకీయానికి చేకూరుతుందా అనేసి విషయాన్ని ఇక్కడ మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ గారు ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎలా ఉంది బడ్జెట్ని, ఎలా చూస్తున్నారు? మరి రాష్ట్ర ప్రజలకి అందరికీ మంచి ఉపయోగకరంగా ఉందంటారా, ఎలా ఉందంటారు? ఈ బడ్జెట్ ఉట్టి బట్టి విక్రమ గారి గారడి మాటల గారడిలాగా ఉంది. ఈ బడ్జెట్ 70 పేజీల బడ్జెట్ అన్నారు. ఆ 70 పేజీల్లో ప్రతి పేజీలో ఒక అబద్ధం, 70 అబద్ధాలతో కూడుకొని ఉంది. అంగడికి పోయి గుంగడి తెచ్చుకున్నట్టుంది మన తెలంగాణ బడ్జెట్. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న తెలంగాణను గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం 7 సంవత్సరాలు దీన్ని అప్పుల కూపిగా చేసి రాష్ట్రాన్ని ఎక్కడికో అధోగతి తీసుకునే పోయే పరిస్థితికి తీసుకొచ్చింది. వారు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. ముఖ్యంగా మహిళల కోసం మహాలక్ష్మి పథకం, ఆ పథకంలో ప్రతి నెల తెలంగాణలోని మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 2,500 రూపాయలు ఇవ్వడానికి మహిళలకు కావాల్సిన బడ్జెట్ని ఎక్కడ కూడా ఏ పద్ధతిలో కూడా కేటాయించినట్టు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా వరంగల్ నుండి రైతు డిక్లరేషన్తో అసెంబ్లీ ఎన్నికలకు పోయి ఆ రైతులను విస్మరించారు. దాదాపు రైతు కూలీలు మన తెలంగాణ రాష్ట్రంలో 1,11,00,000 మందికి రైతు కూలీలకు సంవత్సరానికి 6,400 రూపాయలు వాళ్ళు ఏదైతే వాగ్దానం చేశారో 12,000 రైతు కూలీలు ఇవ్వడానికి అవసరమవుతుంది. అది కూడా ఎక్కడ పద్ధతిలో చూపించే దాఖలా లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఏదైతే నిరుద్యోగులకు అదే విద్యార్థులకు 5 లక్షల విద్యా సంబంధించి ఒక కార్డు ఇస్తామని చెప్పారో ఆ 5 లక్షలకు సంబంధించి అది కూడా ఎక్కడ పద్దు లేదు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన మహిళా విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ స్కూటీలు ఇస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు. దానికి సంబంధించిన పద్దు కూడా ఈ బడ్జెట్లో ఎక్కడ కనిపించలేదు. అదేవిధంగా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్నే చూపిస్తాను. వాటితోనే గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి తప్ప గత ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు యువత కోసము నిరుద్యోగుల కోసము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం ఎక్కడ కూడా పద్దు అనేది దీంట్లో కనిపించలేదు. ఇక మా వరంగల్ జిల్లాకు వస్తే రేవంత్ రెడ్డి గారు మాకు గాడిద గుడ్డు ఇచ్చారు. ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించిన ఈ వరంగల్ ప్రజలకి, అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులు కూడా ఏ మాత్రం కూడా బడ్జెట్ని కేటాయించుకోలేకపోయారు వరంగల్ అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ. ఇక్కడ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకు అంటే హైదరాబాద్ తర్వాత వరంగల్ అని చెప్పుకోవడమే తప్ప వరంగల్ అభివృద్ధికి ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ప్రతి సంవత్సరము 300 కోట్లు అని చెప్పి మభ్యపెట్టారు. తర్వాత దాంట్లో 150-160 కోట్లు ఇచ్చి తర్వాత చేతులెత్తేసాడు. దానికి గాను ఇక్కడ అర్బన్లో 2కి 2 సీట్లు బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది గత చరిత్ర. ఇప్పుడు కూడా ఈ 2 సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 66 డివిజన్లు, ఈ 66 డివిజన్లో ఉన్న విలీన గ్రామాల అభివృద్ధి కోసం కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రివర్యులు కొండా సురేఖ గారు సీతక్క గారు ఏం నిధులు కానీ ఈ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి తీసుకురాలేకపోయారు. కాబట్టి భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎట్లయితే బుద్ధి చెప్పారో ఈ బడ్జెట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ప్రజలు వరంగల్ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. అదేవిధంగా వరంగల్ ఎన్నో ఏళ్ల నుండి ఒక ముంపు ప్రాంతం, దీనికి అండర్ డ్రైనేజ్ అవసరం. ఈ అండర్ డ్రైనేజ్కి ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. అదేవిధంగా స్టేట్ హైవేస్కి సంబంధించి ఆర్ఎండ్బి శాఖలో అన్ని రోడ్లు గుంతలతోని డిస్టర్బ్ అయి ఉన్నాయి. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్మార్ట్ సిటీ కింద ఇచ్చిన రోడ్ల పనుల అభివృద్ధి అవి కూడా పై వరకే చేశారు. యాజ్ పర్ డిఓపి ప్రకారము స్మార్ట్ సిటీ రోడ్స్ని ఏ విధంగా చేయాలనేది కూడా చేయకుండా వాటిని కూడా నాణ్యత లోపించి పనులు చేయడం జరిగింది. వాటికి ఏమైనా రోడ్లకు ఏమైనా వరంగల్కి డెవలప్మెంట్కి విలీన గ్రామాల అభివృద్ధి కూడా ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. అదేవిధంగా మామ్నూర్కి అంటే యుడాయ్ స్కీమ్ కింద దేశంలో కొన్ని ఎయిర్పోర్ట్ల అభివృద్ధి ఉంది. దానిలో మామ్నూర్ ఎయిర్పోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ముందుగా నుంచి కూడా చెప్తుంది. కానీ ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్
చేసి ఆ ల్యాండ్ని అప్పచెప్పట్లో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈసారి ఈ ప్రభుత్వం అయినా బడ్జెట్లో ఎయిర్పోర్ట్కి నిధులు కేటాయిస్తుంది అనుకుంటే మనకు ఎయిర్పోర్ట్ అభివృద్ధి కూడా జరగలేదు. అదేవిధంగా మనకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో IIITలు ఇంకా 4 పెంచుతాం రాష్ట్రంలో అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ దాంట్లో భాగంగా ఒక IIIT వరంగల్లో కూడా స్థాపించి, ఎందుకంటే మనకి ఇక్కడ NIT ఉంది, అదేవిధంగా KMC ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా ఒక IIIT కూడా వస్తే ఇక్కడ ఈ నగరం చుట్టూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయి. అక్కడ ఒక IIIT ఏర్పాటు చేస్తే ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నికల టైంలో ఇచ్చిల్లో అది వరంగల్ తీసుకొస్తే బాగుండేది. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ విధంగా చేసినట్టు కూడా మనకు కనిపించట్లేదు. అంటే విద్యారంగాన్ని కూడా పట్టించుకోలేదు వరంగల్లో. పారిశ్రామిక కారిడార్ మనకు మడికొండ నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎప్పటి నుంచో ఉంది. అదేవిధంగా కొత్తగా మనకు టెక్స్టైల్ పార్క్ అని చెప్పేసి ఇక్కడ వంచనగిరి దగ్గర చేశారు. ఆ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి కోసం అక్కడ మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏదైనా ఈ బడ్జెట్లో పద్దు ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం. దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కూడా ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ విధంగా అన్ని రంగాలలో కూడా ఈ వరంగల్ని విస్మరించడం జరిగింది. కానీ ఈ వరంగల్ నుండి ఈ ఎమ్మెల్యేలను 11 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఫామ్ కావడానికి మెయిన్ రీజన్ వరంగల్ నుండే. కానీ ఈ వరంగల్ని విస్మరించారు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వెంటనే రేవంత్ రెడ్డి గారితో కూర్చొని వరంగల్ అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడాలని, లేని పక్షంలో వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుండి మేము తీవ్రమైన ఉద్యమం చేసి ప్రజల యొక్క గొంతుకగా మేము మాట్లాడతామని కార్యాచరణలు చేస్తామని చెప్పి ఈ NSR న్యూస్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. రైట్. ఇవాళ మీరు ఎయిర్పోర్ట్ విషయం తీశారు, మామ్నూరు ఎయిర్పోర్ట్ విషయం తీశారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ కూడా రీసెంట్లీ మీ బీజేపీ ప్రభుత్వం కూడా బడ్జెట్ రిలీజ్ చేసింది. తెలంగాణను పూర్తిగా విస్మరించింది అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు అటు ప్రతిపక్షాలు కూడా గగ్గోలు చేస్తున్న పరిస్థితి. ఎయిర్పోర్ట్లకు మీ ప్రభుత్వం కూడా అక్కడ నిధులేం కేటాయించలేదు. మరి మీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి ఎందుకు తెలంగాణను విస్మరించింది అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? సివిల్ ఏవియేషన్ కింద నిర్మలా సీతారామన్ గారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2357 కోట్లను సివిల్ ఏవియేషన్కి బడ్జెట్ కేటాయించడం జరిగింది. దాంట్లో రీజనల్ ఎయిర్పోర్ట్స్, చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీకి 502 కోట్లను ప్రతిపాదించడం జరిగింది. ఈ బడ్జెట్లోకి వెళ్ళి మామ్నూర్ ఎయిర్పోర్టు లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఉదయ్ స్కీమ్ కింద ఉంది. కాబట్టి ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఏవియేషన్కి అప్పచెప్తుందో ఆటోమేటిక్గా ఎయిర్పోర్ట్కి బడ్జెట్ ఈ దీంట్లోకి వెళ్ళి వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్కు వస్తుంది. ఇది బేసిక్. అది అందరూ అనుకుంటున్నారు. అసలు అంటే మామ్నూర్ ఎయిర్పోర్ట్కి ఏం పట్టించుకోలేదని అందరూ అనుకుంటున్నారు. ఇంకోటి వికసిత్ భారత్ అని చెబుతూ ఇవాళ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ప్రయారిటీ ఇచ్చినట్టుగా తెలంగాణను ఎందుకు విస్మరించింది? మరి తెలంగాణ నుండి ఇద్దరు, ఒక కేంద్ర మంత్రి, ఒకరు సహాయ కేంద్ర మంత్రి ఉన్నారు అనేసి కూడా బాగా బయట వస్తున్న విమర్శలు, దానికేం చెప్తారు? మీరు ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు బీహార్కు బడ్జెట్ ఇచ్చినట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం జనరల్గా ఓ ఉమ్మడి కుటుంబంలో కొత్త పెళ్ళైన జంట 2-3 సంవత్సరాల తర్వాత వేరుపడుతుంది. వేరుపడ్డప్పుడు ఇంటి యజమాని ఏం చేస్తాడంటే వాళ్ళకి కావాల్సిన నెల సామాను అన్నీ, వాళ్ళకి కావాల్సిన క్రాకరీ ఐటమ్స్, ఒక నెల సామాగ్రిని మొత్తం కూడా ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు కూడా మనం ఇవ్వడం మన సంప్రదాయం. అదేవిధంగా మన ప్రధానమంత్రి పెద్దన్న పాత్ర పోషించి ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు అంటే మనం జనరల్గా మనము ఒక ఉమ్మడి కుటుంబంలో ఎవరైనా కొడుకు పెళ్ళై వాళ్ళు వేరు జీవితం ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడో ఒక నెల కిరాణము, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన బాసన్లు, ఒక క్రాకరీ ఐటమ్స్ అన్నిటి కూడా ఇచ్చి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ వాళ్ళు స్ట్రీమ్ లైన్ అయ్యేంత వరకు కూడా ఇంటి యజమాని సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా యూపీఏ గవర్నమెంట్లో రాష్ట్ర విభజన అంశాలలో భాగంగా అప్పుడు ఏదైతే మనము అక్కడి రాజధాని కోసము ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తామని యూపీఏ గవర్నమెంట్లో ఏదైతే ఉందో ఆ విభజన దాన్ని పట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు వారికి సహాయం చేయడం జరిగింది. వాళ్ళు కొత్త స్టేట్ ఫామ్ అయ్యారు కాబట్టి అది ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డిని పెట్టుకొని కవిత గారు, కేటీఆర్ గారు వాళ్ళకి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలి, స్పెషల్ స్టేట్ కోటా కింద ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కోరడం ఎన్నో మీడియా ఛానల్లో వాళ్ళ ఇంటర్వ్యూలో మనం చూసాం.
ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తే మాత్రం తెలంగాణ అభివృద్ధికి కుంటుపడిపోతుంది. కానీ అట్లా కాకుండా వాళ్ళ అభివృద్ధికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన నరేంద్ర మోడీ గారు ఆటోమేటిక్గా ఒక కొత్త స్టేట్ వాళ్ళ రాజధాని కోసం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అది యూపీఏ గవర్నమెంట్లో ఉన్న అంశమే, అంతే తప్ప ఎన్డీఏ కొత్తగా చేసింది ఏం లేదు. అదేవిధంగా వికసిత్ భారత్తోని భారతదేశం ఒక ప్రాంత అభివృద్ధి, ఒక రాష్ట్ర అభివృద్ధి కాకుండా సమూలంగా దేశ అభివృద్ధి జరగాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు 9 ఇంపార్టెంట్ అంశాల మీద బడ్జెట్లో అలొకేట్ చేశారు. వాటిలో వ్యవసాయ రంగం అభివృద్ధితో పాటు వ్యవసాయ ఉత్పాదకాల్లో ఉత్పత్తి ప్రొడక్షన్ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కొంత బడ్జెట్. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, యువత, భారతదేశంలో అత్యధిక యువత ఉంది. ఆ యువత ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో ఆటోమేటిక్గా జీడిపి, ఫైనాన్షియల్ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కొంత. అదేవిధంగా సోషల్ జస్టిస్, ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇప్పుడు మన వరంగల్ ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న మేడారం దగ్గర ఉన్న ట్రైబల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కావచ్చు. అట్లా ట్రైబల్కి యూనివర్సిటీస్, ఎస్సీ యూనివర్సిటీ సామాజిక న్యాయంతో కొంత బడ్జెట్ని వాళ్ళ కోసం. అదేవిధంగా అర్బనైజేషన్, పట్టణాభివృద్ధి జరగాలి. 2 టైర్ సిటీస్ డెవలప్ కావాలి. ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీసే కాదు, 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ అవుతే వాటితో పాటు కంట్రీ డెవలప్మెంట్ ఉందని పట్టణాభివృద్ధి కొంత. ఇంధన భద్రత, మౌలిక రంగాలు, అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధనలు, ఆవిష్కరణలు, తర్వాత ప్రొడక్షన్, తయారీ సేవా రంగాలు, సంస్కరణ, ఇలా ఒక 9 అంశాలను తీసుకొని బడ్జెట్ని తయారు చేసి ఆ బడ్జెట్లో పద్దులతో పాటు బడ్జెట్ని అలాట్ చేయడం జరిగింది. దాంతో భారతదేశం మొత్తం వికసిత్ భారత్ కింద అభివృద్ధి జరుగుతుంది. అంతే తప్ప లంసమ్ అమౌంట్లు కోట్లు ఒకరికే ఇచ్చి దేశం మొత్తానికి ఒక ప్రాంత అభివృద్ధి కాకుండా మొత్తం దేశం మొత్తం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే విధంగా ఒక ఎకనామిస్ట్, ఇది ఎవరికి అర్థమవుతుందంటే ఫైనాన్షియల్గా ఒక ఎకనామిస్ట్కి, ఒక విజన్ ఉన్న లీడర్స్కి మాత్రమే అర్థమవుతుంది. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ మీద ఏదో ఒకటి అభాండం వేయాలని చెప్పి వేస్తున్నారు. కానీ వాళ్ళ మనసులు, వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ అయితే వాళ్ళకు కూడా ఈ బడ్జెట్ యొక్క ఇంపార్టెన్స్, విశిష్టత అనేది వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని కూడా చేంజ్ చేయడం వల్ల ఈరోజు ఐటీలోకి ఒక 4 కోట్ల మందికి కూడా ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. దాదాపు 17,500 రూపాయలు ట్యాక్స్ ఎగ్జామ్షన్ మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈరోజు కొత్త స్లాబ్ల విధానం వల్ల దొరుకుతుంది. రైట్. ఇవాళ మీరు చెప్తున్నట్టుగా మీరు కూడా ఎక్కువగా అంటే వ్యవసాయం రైతులను ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. అలాగే ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కూడా 25% బడ్జెట్ వ్యవసాయానికే కేటాయించింది. దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళు 30%, 25% అంటున్నారు. కానీ రైతుల కోసం ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చడానికి 70% బడ్జెట్ కావాలి. మరి వీళ్ళు 25% ఇచ్చారు కదా, అది కాదు. అంటే అది మిగతా రైతులను మభ్యపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్లో సంక్షేమము అంతంత మాత్రం ఉండి ఇన్కమ్ జనరేట్ చేయడానికి కావాల్సిన వాటికి వీళ్ళు బడ్జెట్ అలొకేషన్ చేయాలి. ఒక స్టేట్ ఎప్పుడు కూడా ఇన్కమ్ జనరేట్, ఆదాయ వనరులను పెంచుకోవాలి. ఈ ఆదాయ వనరులు పెంచుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఇండస్ట్రియల్ కారిడార్ మీద కావాలి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసే యూత్తోని జాబ్ ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ రావాలి. ఇన్కమ్ సోర్స్ ఓన్లీ తెలంగాణ ఆదాయము ఎక్సైజ్ శాఖ, అదేవిధంగా పెట్రోల్ డీజిల్పై వచ్చే ఇన్కమ్ మీదనే ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి తప్ప ఇన్కమ్ జనరేట్ చేయడానికి కావాల్సిన వనరులను పెంపొందించే విధంగా ఈ ప్రభుత్వము చేయట్లేదు. రైట్. ఇవాళ ముఖ్యంగా చూస్తే బారాస ప్రభుత్వంతో ప్రత్యామ్నాయంగా బీజేపీని చూశారు అని చెప్పేసి ఒక పెద్ద భూమి వచ్చేసింది. కానీ ఇవాళ 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ ఇదే ఓటర్లని ఆకట్టుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. కానీ ఇవాళ బడ్జెట్లో 6 గ్యారెంటీలను పూర్తిగా మర్చిపోయినట్టుగా బడ్జెట్ కేటాయించకపోవడం అనేది కనపడతా ఉంది. దాన్ని ఇప్పుడు మీరు ఏ విధంగా దాన్ని ఎన్కాష్ చేసుకోబోతున్నారు? రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ, సర్పంచ్ అండ్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి దాన్ని ఎలా మీరు దాన్ని బేస్ చేసుకుంటారు? మీరు నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూస్ అది రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీకి 77 సీట్లు మనం కైవసం చేసుకుంటున్నాం. ఈ దొంగ మోసపూరిత హామీలు, ఈ 6 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రేమతో ప్రజలు వేయలే. కేసీఆర్ 10 సంవత్సరాల పాలన విరక్తి చెంది వారి అన్యాయం, అవినీతి, కుటుంబ పాలనను దించాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే తప్ప కాంగ్రెస్ విజయం కాదు ఇది. కానీ రాబో స్థానిక సంస్థలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఎలాంటి కుటుంబ పాలన లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా మళ్ళీ భారతదేశాన్ని ఎట్లయితే పరిపాలిస్తుందో మళ్ళీ తెలంగాణ పరిపాలించాలంటే భారతీయ జనతా పార్టీనే అనేది ఈరోజు ప్రజలు గ్రహించిలో రాబో స్థానిక సంస్థ ఎన్నికలలో తెలుస్తుంది.
రైట్, ఇవాళ చూస్తున్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ అనేది మరోమారు ప్రజల్ని మోసం చేయడానికి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 6 గ్యారంటీలు ముందు పెట్టి రాష్ట్రాన్ని ఏర్పరిచిన ఈ ప్రభుత్వం ఇప్పుడు వాటన్నిటిని విస్మయించింది. అలాగా మోసం చేసిందన్న విషయం ప్రజలు కూడా గమనించారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే బీజేపీకి భారీ సంఖ్యలో స్థానాలు కైవసం చేసుకొని ఉంటుందని చెప్పి సర్వేలో కూడా తేలింది. తమ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇవాళ వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తూ ఒక పెద్ద ప్రణాళికగా వెళ్తుంది. అదంతా కెమిస్ట్రీ అంతా కూడా ఒక ఎనాలిసిస్కి, ఒక నాలెడ్జ్, విజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో కావాల్సుకొని కాంగ్రెస్ బురద చల్లుతుందే తప్ప మా కేంద్ర బడ్జెట్ కూడా చాలా కరెక్ట్ ప్రణాళిక ప్రకారం ఉంది అని చెప్పి గంటా రవి గారు చెప్తున్న పరిస్థితి. మున్ముందు రాబోయే స్థానిక సంస్థల్లో అసలు బీజేపీని ఎందుకు పక్కకు చేసుకున్నామనే ఒక ఆలోచనలో ఉంది. కాబట్టి అధిక స్థానాల్లో మేము కైవసం చేసుకుంటాము, ఇవాళ ఈ మోసపూరిత బడ్జెటే మాకు ఊతమిస్తుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివతో నరేందర్, ఇనాసా న్యూస్, వరంగల్.